తెలంగాణ రైతులు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతాంగాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 2 పంట కాలాలు గడిచినా రైతు భరోసాను విడుదల చేయని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం 12,000 మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 12,000 మాత్రమే ఇవ్వగలమని నిస్సహాయంగా ప్రకటించింది. ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం మరోవైపు యోగ్యమైన భూములని మెలికపెట్టింది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి, లేదా మైనింగ్ చేస్తున్న భూములకు, లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, అదే విధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లకు, అదే విధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు. దీనికి సంబంధించి మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఎవరైనా పరిశ్రమలుగా మారిన భూములు గాని, రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగిన భూములు గాని, ప్రభుత్వం సేకరించిన భూములు, ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డులలో, ధరణిలలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి. కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు యోగ్యమైన భూముల్ని ఏ రకంగా నిర్ధారిస్తారో మాత్రం ఆయన చెప్పలేదు. తమ పార్టీ నాయకులు చెప్పిన భూములే యోగ్యమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గత ప్రభుత్వం రాళ్లు, రప్పలకు, కొండలకు రైతు బంధు ఇచ్చిందన్న ఆయన ధరణిలో లోపాల వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లకు, అదే విధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు. కానీ ధరణిలో లోపాల్ని కానీ, కొత్త భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థను కానీ ఈ సంవత్సర కాలంలో తీసుకురాలేదు. గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేస్తే అదే ధరణిపై ఆధారపడాల్సి వస్తుందన్న ఇంగిత జ్ఞానం సీఎంకు లేకపోవడం ఆశ్చర్యమే. ఏ పంటలు వేస్తే ఇస్తారో, ఏ భూములకు ఇస్తారో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. యోగ్యమైన భూములని చెప్పిన ప్రభుత్వం ఏ పంటలు వేయాలో కూడా వాళ్లే చెప్పేలా ఉన్నారని విమర్శిస్తున్నారు. రైతు భరోసాతో పాటు పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ చివరికి బోగస్గా తేలింది. ఇది తెలంగాణ రైతుల్ని దగా చేయటమే. గత ప్రభుత్వంలో చిన్న, సన్నకారు రైతులు ఏడాదికి 10,000 రూపాయలు రైతు బంధు కింద పొందేవారు. ఇప్పటికే 2 పంటల డబ్బుల్ని రైతుల ఖాతాలోకి జమ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన కాలానికి రైతు భరోసా ఇస్తుందో లేదో మాత్రం చెప్పలేదు. ప్రభుత్వం ఆలసత్వం వల్ల చిన్న, సన్నకారు రైతులు మళ్లీ ప్రైవేట్గా అప్పులు తీసుకుని సాగు చేశారు. రైతు బంధు ప్రధాన ఉద్దేశం రైతుల్ని అప్పుల బారి నుంచి కాపాడటమే. కానీ రేవంత్ ప్రభుత్వం గత రబీ, ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని ఆపేయటం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. తీరా అమలు చేసే సమయానికి 15,000 నుంచి 12,000కు తగ్గించడం నమ్మక ద్రోహంగా భావిస్తున్నారు. ఇక రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్న ప్రభుత్వం అసలు కూలీల్ని ఏ రకంగా గుర్తిస్తారో ఎలాంటి విధి విధానాలను ప్రకటించలేదు. చాలా గ్రామాల్లో ప్రజలు ఖరీఫ్, రబీ సీజన్లో వ్యవసాయ పనులు చేస్తూ మిగతా సమయాల్లో వేరే పనులు కూడా చేస్తారు. భూమి యజమాని కాకుండా కుటుంబంలోని ఇతర సభ్యులు తమ పొలాల్లో పనిచేస్తారు. వారిని కూలీలుగా గుర్తిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లో 90% ప్రజలు ఇంకా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ 90% మందిలో మెజారిటీ రైతు కూలీల కిందికే వస్తారు. కనీసం భూములు, యజమానుల వివరాలు ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. ఇంకొంచెం లోతుగా వెళితే గ్రామీణ ఉపాధి పథకంలోనూ వివరాలు ఉంటాయి. కానీ ఎవరు రైతు కూలీలు అనేది గుర్తించడం అసాధ్యం. ఇక కౌలు రైతులకు రైతు భరోసా గురించి మంత్రిమండలి అసలు చర్చించనే లేదు. కౌలు రైతుల్ని ఎలా గుర్తించాలో, వాళ్లకు ఎలా రైతు భరోసా ఇవ్వాలన్న దానిపై ఇంకా మంత్రిమండలి గందరగోళంలోనే ఉంది. ఇప్పటికే రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవడానికి ఏడాది కాలాన్ని నష్టపోయారు. ఇక కౌలు రైతులకు ఈ భరోసా ఎప్పుడు అందుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. భూమి యజమానికి, కౌలు రైతుకు మధ్య అనవసరమైన మనస్పర్ధలు వచ్చి చివరికి కౌలుకు భూమికి దక్కకుండా కౌలు రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. సరైన చర్యలు, విధానాలు ప్రకటించకుండా అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం కౌలు రైతుల్ని ఆకాశంలో తేల్చుతుందా?
కనీసం భూమిపైనైనా ఉంచుతుందా వేచి చూడాలి. ఇక అరెకరం ఉన్న రైతు ఏడాదికి 6,000 రైతు భరోసా కింద ప్రయోజనం పొందితే, అదే పొలంలో పనిచేసే రైతు కూలీలు మాత్రం ఏడాదికి 12,000 ఆర్థిక సహాయాన్ని పొందుతారు. చివరికి తాను రైతు కంటే రైతు కూలీగా ఉంటేనే ఎక్కువ సహాయం పొందవచ్చునని రైతు ఆలోచించే పరిస్థితి తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండి ఉండదు. రైతుకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు మధ్య సహృద్భావ వాతావరణం దెబ్బతినేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలున్నాయి.